అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి ఆగస్టు 3 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు కేరళ తాంత్రివిత్తో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురుగారు గుప్తులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పూజల ద్వారా పరిశ్రమ మార్గం చూపిస్తారు. మీరు మన గురుగారిని సంబంధించిన ఫోన్ నెంబర్ 6300487602. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. ఇప్పుడు సింహరాశి వారి యొక్క నక్షత్రాలు మక 1-3-4 పాదాలు, పూర్వ పాల్గొని 1-3-4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదం వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఇక సింహరాశికి అధిపతి సూర్యభగవానుడు. ఇక రేపు రోజు సింహరాశి వరకు అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగులు బంగారు, కాషాయం, మెరుపండి. ఇక రేపు రోజున గ్రహబల ప్రకారము సూర్యబలము నాయకత్వ లక్షణాలు, గౌరవము, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. గురుబలము పెద్దల యొక్క సహకారము శుభకార్యాలకి అనుకూలతగా ఉంటుంది. ఇక శని బలము ఓర్పుతో వ్యవహరిస్తే పనులు సాఫీగా పూర్తవుతాయి. ఇక చంద్రబలము కుటుంబ విషయాల్లో ప్రశాంతంగా వ్యవహరించడం మంచిదండి. ఇక రేపు రోజున పరిహారాల పరంగా శివాలయంలో బిల్వదళాలు సమర్పించండి. ఉదయము సూర్యునికి నీరు సమర్పించి ప్రార్థించండి. పేదలకి గోధుమ లేదా ఎరుపు రంగు పళ్ళు దానం చేయండి. తల్లిదండ్రులు గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోండి. ఇక రేపు రోజున సోమవారం కావడంతో పరమేశ్వరుని ఆరాధించడం అత్యంత శుభప్రదమండి. అలాగే సూర్యనారాయణ స్వామికి ఉదయం అర్ఘ్యం సమర్పించడం కూడా మంచిది. ఓం నమః శివాయ మంత్రాన్ని 108 నిమిషాలు జపించండి. ఇక రేపు రోజున అహంకారము, తొందరపడినాలకు దూరంగా ఉండండి. మాటల్లో వినయం పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఇక రేపు రోజు సోమవారం సింహరాశి వారికి చాలా శుభప్రదమైన రోజు అండి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక, కుటుంబ విషయాల్లో అనుకూల అవకాశాలు కనిపిస్తున్నాయి. శివారాధనతో పాటు సూర్యారాధన చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు ఈ సింహరాశి వారు. ఇక రేపు రోజున మీ జీవితంలో ఏదైతే ముగిసిపోయిందని చెప్పి మీరు అనుకున్నారో ఆ బంధం అనేది రేపు రోజున తిరిగి మరలా మీ యొక్క జీవితంలోకి రేపటి రోజు పూర్తిగా ఆ వ్యక్తిని రేపటి రోజు మీరు చూడబోతున్నారని కూడా చెప్పుకోవాలండి. అంటే ఏ బంధం అయితే మీరు ముగిసిపోయిందని చెప్పి భావించారో ఆ బంధం అనేది మరలా రేపటి రోజు మీ యొక్క జీవితంలోకి రాబోతుంది. అంతేకాకుండా రేపటి రోజున కుటుంబం, ఆరోగ్యం, అలాగే వ్యాపారం వీటన్నిటి గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం. ఇక రేపటి రోజున ప్రధానమైన అంశంలో భాగంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో విచిత్రమైనటువంటి ఒక సంఘటన అనేది జరగబోతుంది. ముఖ్యంగా రేపటి రోజున చెప్పుకోవాల్సి వస్తాయండి. మీరు ఏదైతే కోల్పోయామని చెప్పి బాధపడుతున్నారో ఒక బంధం అనేది మీ జీవితంలోకి తిరిగి మరలా రాబోతుంది. మరి ఈ విషయం మీకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఇవ్వబోతుంది. అయితే చాలా గొప్ప రోజు అండి రేపటి రోజున. ఎందుకంటే ఈ విషయాన్ని మరింత ఎక్కువగా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడడానికి ప్రయత్నించండి. ఏదైనా ఒక సంబంధం కానీ పాత వ్యక్తి మరలా మీ జీవితంలోకి ప్రవేశించేటువంటి సూచనలు అయితే రేపటి కనిపిస్తున్నాయి. మీరు పూర్తిగా మర్చిపోయామని చెప్పి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తి కావచ్చు, లేదంటే మధ్యలోనే మాటలాగా అయిపోయినటువంటి వ్యక్తి కావచ్చు, గతంలో మీకు చాలా దగ్గరగా ఉండి అకస్మాత్తుగా దూరమైనటువంటి వ్యక్తి కావచ్చు, ఇప్పుడు మరలా అదే వ్యక్తి మీ యొక్క జీవితంలోకి అసలు ఎందుకు రావాలనుకుంటున్నారు? మీపై నిజమైనటువంటి ప్రేమతోనే వారు వస్తున్నారా? గతంలో చేసినటువంటి తప్పును పరిచేసుకోవడానికి వస్తున్నారా? లేదంటే వారి యొక్క వ్యక్తిగత అవసరాల కోసం వస్తున్నారా? మరలా మిమ్మల్ని సంప్రదించబోతున్నారా అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సెకండ్ కూడా వీడియోని మిస్ కాకుండా చూడండి. ఇక రేపు రోజున మీకు ఒక ఫోన్ కాల్ అనేది కూడా ఒక పాత వ్యక్తి నుండి ఊహించినటువంటి ఒక మధ్య వ్యక్తి నుండి కూడా రేపటిన వచ్చేటువంటి సమాచారం అనుకోకుండా జరిగేటువంటి ఒక కలయిక ద్వారా మీ యొక్క ఆలోచనలని రేపటిన పూర్తిగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఆ వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు మీరు తీసుకునే ఒక నిర్ణయం అంటే మీ యొక్క ప్రేమ జీవితం కావచ్చు, కుటుంబ పరిస్థితులు, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాలపై కూడా చాలా రకాలుగా రేపటి మీకు అనేక రకాలు కూడా సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. అదేవిధంగా రేపటి మీ యొక్క కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అంటే మీ యొక్క మంచితనాన్ని ఎందుకు బలహీనంగా తీసుకుంటున్నారు? గతంలో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఇప్పుడు పని కట్టుకొని మరలా మీ యొక్క జీవితంలోకి కొన్ని విషయాలను గుర్తు చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఇక రేపు రోజున గ్రహ ప్రభావాలు మీ యొక్క కుటుంబం, ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ధనం, ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపించబోతున్నాయి? అలాగే శుభ ఫలితాల కోసం మీరు రేపు రోజున చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఇక రేపు రోజున మీ రాశికి సంబంధించినటువంటి ముఖ్యమైన గ్రహ మార్పులు రాబోయేటువంటి అవకాశాలు, పరిహారాలు ఈ విధంగా అన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముఖ్యంగా
ఒక పాత వ్యక్తి నుండి రేపటిన ఒక ఫోన్ కాల్ అనేది వస్తుందండి, లేదా ఒక మెసేజ్ రాబోతుంది. అనుకోకుండా మీరు కలవడం ఇటువంటివి జరుగుతాయన్నమాట. లేదా వారి గురించి ఏదైనా ఒక సమాచారం రేపటి రోజున మీరు చేరుకుంటుంది. ఎందుకంటే రేపటి మీ యొక్క గతం కేవలం జ్ఞాపకంగా మాత్రమే తిరిగి రావడం లేదండి. మీ యొక్క జీవితంలో పూర్తి కాకుండా మిగిలిపోయేటువంటి ఏదో ఒక అంశం, దాని గురించి ఒక సమాధానం అనేది మీకు తెలియపరచడానికి, లేదా ఒక బంధానికి మరొక అవకాశం ఏదైనా మీ తరపున ఇవ్వడానికి, లేదంటే ఒక వ్యక్తి అసలు నిజస్వరూపాన్ని మీరు మరింత ఎక్కువగా తెలియపరచడానికి రేపటి పరిస్థితులు ఈ విధంగా అయితే మార్పు అయితే కనిపిస్తున్నాయి. మరి ఆ పాత వ్యక్తి ఎవరు? వారు తిరిగి రావడానికి అసలు కారణం ఏమిటి? వారి రాక మీ జీవితానికి ఏ విధంగా మంచిదా, లేదంటే మరొక పరీక్షకు ఏదైనా ప్రారంభమా? ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని కూడా క్లియర్గా తెలుసుకుందామండి. ముఖ్యంగా రేపటి రోజున మీ మనసుపై సంబంధాలకు సంబంధించినటువంటి ఆలోచనల్ని బలంగా పనిచేసే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే సాధారణంగా మీరు మర్చిపోయినటువంటి ఒక సంఘటన అకస్మాత్తుగా రేపు గుర్తు రావటము, ఇంట్లో పాత వస్తువులు చూస్తున్నప్పుడు ఏదైనా తెలియనటువంటి జ్ఞాపకం రావచ్చు, పాత ఫోటో కనిపించవచ్చు, ఫోన్లో ఏదైనా సరే వెతుకుతున్నటువంటి సమయంలో ఒక పాత సందేశం మీకు మరలా కనిపించవచ్చు. మీకు తెలిసిన వ్యక్తి నుండి అకస్మాత్తుగా గతంలో జరిగినటువంటి ఒక విషయం గురించి మరలా మీతో చర్చించవచ్చు. ఇవన్నీ కూడా మీ మనసు కొంత వెనక్కి తీసుకెళ్లేటువంటి పరిస్థితులుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే రేపు రోజున సంతోషాలకి అన్ని రకాల కూడా కుటుంబాలకి ప్రాధాన్యత ఎక్కువగా కల్పిస్తారు. అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఎంత సంపాదించినా, ఎంత పేరు వచ్చినా కూడా మీ యొక్క మనసుకు నచ్చినటువంటి వ్యక్తులు రేపటం లేకపోతే మీకు ఏదో ఒక లోటు ఉన్నట్లుగా మీరు భావిస్తారు. మీకు డబ్బు ఇస్తే ఆనందాన్ని అయితే ఇవ్వదండి. మీ మాటను అర్థం చేసుకునే వ్యక్తి మీ కష్టాన్ని గురించి మనిషిని పక్కన ఉండాలని చెప్పి మీరు ఎప్పుడు అనుకుంటారు. అయితే రేపటి రోజున గతంలో పూర్తి కాకుండా మిగిలిపోయేట ఒక బంధం మరలా మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అది ప్రేమ బంధం కావచ్చు, లేదంటే జీవిత భాగస్వామి బంధం కావచ్చు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉందండి. ఆ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోయి మరలా మీ యొక్క గుర్తు చేయడం అనేది కాదండి. కొన్ని సందర్భాల్లో వారు కూడా చాలా కాలంగా మిమ్మల్ని గమనిస్తూ ఉండొచ్చు. మీతో మాట్లాడాలా వద్దా అనేటువంటి సందేహంలో కూడా వెనకడుగు వేస్తూ ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఏదో ఒక సంఘటన వారికి ఒక ధైర్యాన్ని కల్పించి ఉంటుందండి. అయితే ముఖ్యంగా రేపు నాకు గతంలో జరిగినటువంటి ఒక విషయం గురించి మీకు సమాచారం వస్తుంది. అయితే కుటుంబం లేదా స్నేహితుల ద్వారా ఒక పాత పరిచయం అనేది రేపు మీకు గుర్తొస్తుంది. అలాగే మీ మనసు కూడా సందిగ్ధంలో పడుతుంది. ఒకరితో మాట్లాడాలనిపించిన మోటి అడుగు వేయాలనేటువంటి ఆలోచన మీకు కలుగుతుంది. అయితే ఈ విషయంలోనే మీరు సాయంత్రం లోపు ఒక స్పష్టత కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మీరు ఊహించినటువంటి మాట వింటారు, లేదా ఒక వ్యక్తి ప్రవర్తన ద్వారా వారి ఉద్దేశం కొంతవరకు మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ జాగ్రత్త అవసరము. గ్రహ ప్రభావం మీ జీవితంలో చాలా అవకాశాలకి దారితీస్తుంది. అయితే ఒక నిర్ణయం అనేదే మీరు తీసుకోవాలి. ఆ వ్యక్తి తిరిగి వచ్చారని చెప్పి గతంలో జరిగినటువంటి ప్రతిదీ కూడా మర్చిపోవాల్సిన అవసరం అయితే లేదండి. అంతే గతంలో ఒక తప్పు చేసిన జీవితాంతం వాడిని దూరంగా ఉంచాల్సిన అవసరం కూడా లేదు. ఎవరి పరిస్థితులను బట్టి వారు అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం మీరే కలిగి ఉండండి. అయితే వారు ఎందుకు వచ్చారు, ఇప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉండబోతుంది, మీ జీవితంలో వారి రాక వల్ల ప్రశాంతం ఉందా, లేదంటే ఇంకేమైనా గందరగోళం వారు సృష్టించబోతున్నారా అనేది మీకు మీరే గమనించుకోవాలి. మీ జీవితాన్ని గమనిస్తే ఒక విషయం అయితే చాలా స్పష్టతగా రేపటి కనిపిస్తుందండి. మీరు ఒక వ్యక్తిని, ఒక మనిషిని అని చెప్పి నమ్మితే త్వరగా వదులుకోరండి. అలాగే బయటకు మాత్రం చాలా ధైర్యంగా కనిపిస్తారు, కానీ ఎవరైనా దూరం అయితే ఏమిటి పట్టినట్టుగా కొంతమంది ఉంటారు, కానీ మీరు కూడా అలాగే నటిస్తారు. ఏమీ పట్టపట్టలో పైకి మాత్రం ఉంటారు, కానీ లోపల మనసు మాత్రం చాలా కష్టంగా, బాధగా, భారంగా ఉన్నట్లుగా అయిపోతారు. అయితే వారితో ఒకసారి మాట్లాడితే బాగుండు, నేను ఏదైనా తప్పు చేశానా అనే ఆలోచన సజెషన్ బాగుండు అని చెప్పి పదే ఇలాంటి ఆలోచన చేస్తుంటారు. ఇది ఒక ప్రత్యేకమైన స్వభావానికి కారణం అండి. మీకు బంధాలంటే ఇష్టం, బంధాల పేరుతో గొడవలు చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. మీకు బాగా స్వచ్ఛమైన ప్రేమ కావాలి, అదే సమయంలో ప్రశాంతత కూడా అవసరము. ఎవరైతే మీతో కోపంగా మాట్లాడితే మీరు వెంటనే గొడవకు వెళ్లకుండా కొంత సమయం మౌనంగా ఉంటారు, కానీ ఆ మౌనాన్ని ఏంటంటే కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు మౌనంగా ఉన్నారంటే మీకు బాధ లేదని కాదండి, మీరు ఎదురు మాట్లాడండి మీకు నిజం తెలియలేదని కాదు. చాలా సందర్భాల్లో బంధం చెడిపోకుండా మనకు బంధం దూరం అవ్వకూడదని చెప్పేసి ఒక అడుగు మీరు వెనక్కి వేస్తారు, అంతే. ఎదుటి వ్యక్తి తప్పు చేసినా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి మీరు అనుకుంటారు, కానీ ఇదే అలవాటు వల్ల గతంలో మీ జీవితంలో ఒక వ్యక్తి మీ మంచితనాన్ని చాలా తేలిగ్గా తీసుకొని మిమ్మల్ని దూరం పెట్టి ఉండవచ్చు. మీరు ఎప్పటికీ అక్కడే ఉంటారని, ఎన్ని తప్పులు చేసినా చివరికి ఎలాగైనా క్షమిస్తా అని చెప్పి వారు భావించి ఉండవచ్చు. ఆ కారణంగా మీ విలువ వారికి అప్పుడు పూర్తిగా అర్థం కాకపోయి ఉండవచ్చు. ఇప్పుడు పరిస్థితులు మారాయండి. మీరు గతంలో ఉన్నట్లుగా ప్రతి విషయాన్ని భరించే స్థితిలో కాలం మీకు చాలా రకాల గుణపాఠాలు నేర్పించింది. ఎవరు నిజంగా మీకోసం ఉన్నారు, ఎవరు అవసరం ఉన్నప్పుడు మాత్రం మీ దగ్గరకు వస్తున్నారు, ఇలా కొంతవరకు ఈ విషయం గురించి మీరు చాలా రకాలుగా అర్థం చేసుకున్నారు. అయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే మీరు మారుతున్న సమయంలోనే గతంలో దూరమైన ఒక వ్యక్తి మరలా మీ వైపు చూడడం ప్రారంభించే సూచనలు రేపటోనే కనిపిస్తున్నాయి. ఇక మీరు వారి కోసము ఎదురు చూస్తున్న సమయంలో వారు రాకపోవచ్చు. ఒకవేళ మీ జీవితం గురించి
మీరే ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్న ఈ సమయంలో వారి రాక, వారి యొక్క ఫోన్ కాల్ అనేది ఒక మెసేజ్ కానీ రేపటి మీకు చాలా ఆశ్చర్యాన్ని ఇస్తుంది. అలాగే పాత వ్యక్తి తిరిగి రావటం అంటే తప్పకుండా ప్రేమించిన వ్యక్తి మాత్రమే అని మాత్రం చెప్పుకోకండి. చాలా కాలంగా మాట్లాడిన స్నేహితులు కావచ్చు, ఒకప్పుడు మీకు దగ్గరగా ఉండే అపార్థం కారణంగా దూరమైనటువంటి బంధువు కావచ్చు, గతంలో మీతో పనిచేసినటువంటి వ్యక్తి కావచ్చు, ఒకప్పుడు మీకు అవకాశం ఇస్తా అని చెప్పి తర్వాత కనిపించకుండా పోయినటువంటి వ్యక్తి కూడా అయ్యి ఉండవచ్చు. మరి రేపు రోజున అలాంటి ఒక పాత పరిచయము మీ యొక్క జీవితంలో మరలా కదలిక తీసుకొస్తుంది. ముఖ్యంగా చెప్పండి, రేపు రోజున ఒక ప్రాధాన్యత ఉంటుంది. చిన్న విషయాన్ని ప్రశాంతంగా మాట్లాడితే, అదే విషయాన్ని కోపంగా మాట్లాడితే కొన్ని రోజుల వరకు ఆ సమస్య మరలా ఎక్కువగా మీకు పెద్దగా కనిపిస్తుందన్నమాట. కాబట్టి ఎవరో ఒకరు పాత విషయాన్ని గుర్తు చేయడం వల్ల మొదట కొంచెం అసహనంగా మీకు అనిపించినా కూడా ఆ వ్యక్తి వల్ల మీకు ఆ ప్రేమ అనేది ఏ విధంగా ఉంటుందనేది మీరు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే ఎదుటి వ్యక్తులు ఏం చెప్తున్నారనేది పూర్తిగా అర్థం చేసుకోండి. ఎదుటి వ్యక్తి మంచిగా చెప్తున్నారా, చెడు చేస్తున్నారా అనేది ఆలోచించుకోండి. అలాగే రేపటి రోజున మీరు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయంలో భార్యాభర్తల మధ్య చర్చలు జరిగేటప్పుడు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే రేపటి రోజు మీ కుటుంబంలో చాలా ప్రశాంతత అయితే ఏర్పడుతుంది. ఇక విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలు కూడా చాలా అనుకూలమైన చెప్పుకోవాలండి. మరి తెలుసుకుంటే సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.